సార్ నమస్తే సార్. నమస్తే. థింగ్ ఒకటి చెప్పాలి అని అంటే చిన్న ఏజ్ వాళ్ళకు కూడా సెక్షువల్ అనేది ఒక ఇదిపోతున్నారు. చిన్న ఏజ్ అంటే మిడ్ మనకి 10 years ఈ ఏజ్ వాళ్ళు కూడా. సో అయితే సార్ దీంట్లో మనకి ఏంటి అని అంటే సెకండ్గా ఒకటి మాట్లాడుకోవాలంటే ఈ చిన్నపిల్లలు కూడా డిజైర్ ఒకటి ఎక్కువైపోతుంది అండ్ సెకండ్ హార్మోన్స్ కూడా ఓవర్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది బాడీ. అంటే దానివల్ల వాళ్ళు ఏంటి అని అంటే సెక్షువల్ వాటి మీద ఎక్కువ ప్రెషరైజ్గా ఫీల్ అవుతున్నారు చిన్న ఏజ్లోనే. సో ఇంతకుముందు మనకి చూస్తే ఒక 15 క్రాస్ అయిన తర్వాత ఏదైనా కొద్దిగా మనకి ఈ సెక్స్ అంటే ఏంటో ఏదో తెలిసేది. ఇప్పుడు కానీ చిన్న ఏజ్లోనే తెలిసిపోతుంది. అది ఫస్ట్ థింగ్ క్వశ్చన్. సెకండ్ ఏంటి అని అంటే వీళ్ళు చెప్పుకుంటే హస్తప్రయోగం ఎక్కువ చేస్తున్నారు. ఒకప్పుడు చూస్తే హస్తప్రయోగం అనేది చాలా మంచిది అని చెప్పేసి చెప్పిన పరిశోధకులే చెప్పారు మనకి. కానీ ఇప్పుడు కాలంకి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అని కొంతమంది చెప్తున్నారు. మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారు చెప్పండి. ఐ టెల్ యూ వన్ థింగ్. ఈ సెక్చువల్ డిజైర్ పెరగడం కానీ లేకపోతే సెక్చువల్ హార్మోన్స్ ఒకరు బాడీలో ఇంబాలన్స్ అవడం కానీ దానివల్ల కూడా నార్మలీ మనకు ఈ ఫిజికల్ యాక్టివిటీస్లో పెనిస్ ది యాక్టివిటీస్ తగ్గిపోతుంది ఆటోమేటికలీ. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, కొంతమందికి అంగస్తమనం జరుగుతుంది అండ్ కొంతమందికు ఈవెన్ శీఘ్రస్ఖలనం కూడా జరుగుతుంది అండ్ ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ పీపుల్ సపోజ్ ఒకరికి ఇన్ కేస్ అంగస్తమనం ఓన్లీ జరుగుతుంది అండ్ వాళ్ళకు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదు అంటే దర్ మే బీ సమ్ స్పెసిఫిక్ రీజన్. దానిలో ఒక రీజన్ వచ్చేసి మనకు హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. రెండో రీజన్ అక్కడ ఏంటంటే వాళ్ళది లైఫ్ స్టైల్. సపోజ్ వాళ్ళకు బయాలజికల్ క్లాక్ కంప్లీట్గా వాళ్ళకు మారిపోయింది, బాడీలో కంప్లీట్గా చేంజెస్ వచ్చేసింది. అండ్ బయాలజికల్ క్లాక్ చేంజెస్ రావడానికి కారణం ఏంటంటే నైట్ షిఫ్ట్ చేయడం, నైట్లు సరిగా పడుకోకుండా డే టైంలో పడుకోవడం. ఓకే, లేకపోతే నైట్లు చాలా లేట్గా పడుకోవడం, అంటే స్లీపింగ్ అరౌండ్ 2 o'clock నైట్, 3 o'clock నైట్, దెన్ అగైన్ 11 గంటలకు లేవడం, ఈ టైప్ జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న సర్కేడియన్ రిథమ్ కంప్లీట్గా మారిపోతుంది. ఈ సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైనా సరి ఒకరికి మారిపోతే ఆటోమేటికలీ వాళ్ళ బాడీలో రకరకాల చేంజెస్ వస్తుంది అండ్ సమ్ సార్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ టెక్స్ ప్లేస్. అండ్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళకు కంప్లీట్గా ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోయి వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, ఒకరు ఇన్ కేస్ కంప్లీట్లీ ఈజ్ బికమ్ ఏ చైన్ స్మోకర్. మనకు స్మోకింగ్ చాలా బాగా అలవాటు ఉంది అండ్ కంటిన్యూస్గా తాగుతూనే ఉన్నారు అంటే ఈవెన్ వాళ్ళకు కూడా సెక్సువల్ ఆర్గాన్స్ మీద అఫెక్ట్ అవుతుంది. దాని రీజన్ ఏంటంటే అక్కడ టొబాకో ఇంటేక్ వల్ల మనకు మన శరీరంలో ఏమవుతుందంటే ఇట్ క్రియేట్స్ ద క్లాట్స్ ఇన్ ద బాడీ. బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ వెసల్స్కు వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న నరంలు అన్నీ దూరిపోతున్నాయి అన్నమాట. సో అక్కడ ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా పెనీస్లు ఉన్న చిన్న చిన్న నరాలు కూడా అక్కడ బ్లాక్ అవడం అవకాశం ఉంది. లేకపోతే ఈవెన్ బాడీలో వేరే పార్ట్స్లు, వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్లు మనకు బ్లడ్ కూడా సర్క్యులేషన్ వాళ్ళకు ఎలా జరగాల్సింది ఎట్లా జరగకుండా వాళ్ళకు ఏమవుతుందంటే బాడీలో రకరకాల చేంజెస్ వస్తుంది. ఆ చేంజెస్ రావడం వల్ల కూడా వాళ్ళకు ఏమవుతుందంటే అంగస్తంభనం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ నెంబర్ 3. నెంబర్ 4, లైక్ ఒకరికి సపోజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగా లేదు, డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 hour ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకరికి ఉండాలి. బట్ అతను ఏం చేస్తున్నాడంటే సపోజ్ సంబడి ఈజ్ IT person, ఈజ్ డూయింగ్ ఎ జాబ్ సిన్స్ మార్నింగ్ టు ఈవినింగ్, ఈజ్ బికమ్ ఫుల్ బిజీ, హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్, హీ డజంట్ హ్యావ్ టైమ్ ఫర్ గోయింగ్ అవుట్ అండ్ ఈ టైప్ జరుగుతుంది. ఎలా ఉన్నప్పుడు కూడా ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు నార్మల్ వేలో మనం చూస్తే వాళ్ళకు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల వాళ్ళకు 100 to 100% ఈవెన్ దో కొంతవరకు ఇరెక్షన్ ఉన్నా సరే కూడా లాస్ట్కు అగైన్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ జరగడం అవకాశం ఉంది, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా జరగడం అవకాశం ఉంది. సో ఈ రెండు బోత్ ఆర్ ద మెయిన్ రీజన్స్. అయితే ఇప్పుడు దీంట్లో మనకి హస్తప్రయోగం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటారు? హస్తప్రయోగం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే లైక్ సపోజ్ ఒకటి నేను చాలా కామన్గా ఏం చూసాను అంటే ఎక్కువ మంది ఈ ప్రోన్ మూవీస్ చూడడం. ఓకే, లేకపోతే సపోజ్ సంబడి ఈజ్ వాచింగ్ సమ్ సార్ట్ ఆఫ్ సెక్చువల్ ఎడ్యుకేషన్ వీడియో. ఓకే, దోస్ థింగ్స్ అండ్ దానివల్ల కొంచెం డీప్లీ ఇన్వాల్వ్ అవడం. ఓకే, అగైన్ మైండ్ ఏమవుతుందంటే మైండ్ వాళ్ళకు డైవర్ట్ అవుతుంది. ఓకే, that leads to the different types of
ఎగ్జైట్మెంట్ ఇన్ ద బాడీ. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు హార్మోన్ లెవెల్స్ చేంజెస్ వచ్చేసి ఆటోమేటికలీ వాళ్ళకు డిజైర్ పెరుగుతాయి. అక్కడ ఈ డిజైర్ ఓన్లీ పెరిగితే సరిపోదు కదా. అగైన్ అక్కడ ఏమవుతుందంటే డిజైర్ ఓన్లీ పెరిగితే కూడా వాళ్ళకు ఫిజికలీ దే విల్ బికమ్ అనాబుల్ టు డూ ద సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకు కంప్లీట్గా ఈవెన్ పెనిస్ కంప్లీట్గా లేవకపోవడం కానీ, లేకపోతే పెనిస్లు స్ట్రాంగ్నెస్ రావడం కానీ, పెనిస్ సింక్ అయిపోవడం కానీ ఈ టైప్ జరుగుతుంది. ఈవెన్ నిన్న కూడా ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటంటే 26 years అబ్బాయి. ఓకే, అండ్ వాళ్ళకు జరిగిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం హీ హాజ్ గాన్ టు ఏ పార్ట్నర్. ఓకే, వాళ్ళ పార్ట్నర్తో పాటు వాళ్ళు వెళ్ళారనమాట. బట్ ఈజ్ అనేబుల్ టు డూ సెక్స్. సో బట్ ఇరెక్షన్ వచ్చింది. నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇరెక్షన్ వచ్చింది, బట్ ఏంటంటే ఇమీడియట్లీ అగైన్ ల్యాప్స్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా లేవలే. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే దిస్ ఈజ్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. ఓకే, దీనిలో ఏం తెలుస్తుంది అంటే 26 years అబ్బాయికు అంత ఘోరంగా ఉండడం ఏంటి ప్రాబ్లం చెప్పండి. అండ్ దట్ టు విత్ ఎ ఫిజికల్ పార్ట్నర్ ఐఎమ్ టెలింగ్. ఇఫ్ యూ థింక్ ఆఫ్ సంథింగ్ లైక్ ఓకే యూ ఆర్ డూయింగ్ మాస్టర్బేషన్ అంటే దట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఎట్లా కాదు, ఫిజికల్ పార్ట్నర్ మీ ముందే ఉన్నా సరే మీరు ఏం చేయలేకపోతున్నారంటే దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ, ఇది అనుకోవాలి. సో అగైన్ వాళ్ళకు హార్మోన్స్ అన్ని టెస్ట్ చేశా. హార్మోన్స్లో వాళ్ళకు టెస్టోస్టెరాన్ లెవెల్ తక్కువ ఉంది, ప్రోలాక్టిన్ లెవెల్ వాళ్ళకు పెరిగిపోయింది. ఈ రెండు ఆ టైప్ జరిగితే కూడా ఆటోమేటికలీ వాళ్ళకు సెక్చువల్లీ హీ విల్ బికమ్ అన్ఫిట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఓకే ఫుడ్ పరంగా అయితే మనకు నార్మల్గా ఈ మెంతులు ఉంటాయి కదా, మెంతులు మనం పౌడర్ చేయాలి. పౌడర్ చేసేసి మనం రాత్రిపూట బిఫోర్ ఫుడ్ ఒక చెంచా మనం తీసుకొని కొంచెం వేడి నీళ్ళు తాగాలి. సో దాట్ విల్ ఇంక్రీజ్ ద హార్మోన్ లెవెల్ లైక్ టెస్టోస్టెరాన్ హార్మోన్ మనకు పెంచడానికి దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. సో న్యాచురల్ వేలు దట్ దే కెన్ యూజ్ ఇట్. లేకపోతే ఈవెన్ ఐ హ్యావ్ సర్టన్ మెడికేషన్ ఆల్సో, సో దే కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ దే కెన్ కలెక్ట్ ద మెడిసిన్స్. కొన్ని టిప్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మెంతులు, వాటర్ ఇట్లాంటి కొన్ని ప్రయోగాలు చేసుకున్న తర్వాత రమ్మంటారా? ఎస్, బాగా యాక్చువల్లీ దే కెన్ ట్రై అప్ టు లెవెల్ బెస్ట్. ఆ తర్వాత కూడా వాళ్ళకు ఫలితం లేదంటే వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. దర్ మైట్ బి సమ్ అదర్ ప్రాబ్లమ్స్. సి ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఒకరు సపోజ్ డయాబెటీస్ మెడిసిన్ వాడుతున్నారు, డయాబెటీస్కి మెడిసిన్ వాడుతున్నారు, లేకపోతే ఈజ్ యూజింగ్ లాంగ్ టైమ్ మెడిసిన్ ఫర్ బీపీ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతున్నారు. ఈవెన్ ఎలాంటి వాళ్ళకు కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళకు ఈ టైప్ ఇరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. అండ్ వాళ్ళకు అంగంలు సరిగా పనిచేయరు, అండ్ ఇరెక్షన్ అసలు ఉండవు కొంతమందికి కొంచెంసేపు ఉన్నా సరే అగైన్ ఇమీడియట్లీ దిల్ గెట్ ల్యాప్స్. వాళ్ళకు వీర్యం కూడా సన్నగా అయిపోవడం, వీర్య కణాలు తగ్గిపోవడం, ఇది మొత్తం జరగడం చాలా కామన్ అనమాట. సో అందుకని వాళ్ళకు ఒకరికి ప్రాపర్లీ అనాలసిస్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటి మేము చూసి దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తాం. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ సపోజ్ ఒకరికి ఈ మెడిసిన్స్ వాడడం వల్ల కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళకు ఒకరికి సపోజ్ కంప్లీట్గా ల్యాప్స్ అయిపోయింది. ఓకే, ల్యాప్స్ అయిపోయిన తర్వాత హీస్ బికమ్ వరీడ్, లైక్ నాకు ఎట్లా అయిపోతే ఎట్లా, హౌ కెన్ ఐ సాటిస్ఫై మై పార్ట్నర్ అని ఉంటుంది, లేకపోతే నా వైఫ్కి నేను ఎలా సాటిస్ఫై చేయాలని ఉంటుంది మైండ్లో. ఈ టైప్ ప్రాబ్లంలు బాగా చేయాల్సింది ఏంటంటే దర్ ఈస్ ఎ చాక్లెట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ చాక్లెట్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్. దే కెన్ ట్రై ఆన్లైన్ ఇన్ ద Amazon and even Flipkart, all this also it is available, and it is not available in the normal market. Okay, so they can try in all this website also. They'll get it. The chocolate name is 404 Aphrodisiac Indulge chocolate. Okay, so that they have to find out in the net only. Okay. So they can order it. They'll get within a day or two. Oka roju rendu rojulu valku vachestayi. So that chocolate, it's a cost of around 1000 rupees or 1100 something, that cost of the chocolate. And ఈ చాక్లెట్స్ మనం ఏం చేయాలంటే లైక్ మార్నింగ్ హాఫ్ అండ్ ఈవినింగ్ హాఫ్ ఎట్లా తీసుకుంటే 1 చాక్లెట్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ 2 pieces, అండ్ 2 pieces చేసి మార్నింగ్ హాఫ్ అండ్ ఈవినింగ్ హాఫ్ మీరు తీసుకుంటే సాయంత్రం వరకు మీకు బాగా ఎరెక్షన్ పెరిగిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ చాక్లెట్ అనమాట. ఇది నాట్ లైక్ ఆర్డినరీ చాక్లెట్. దీనిలో మనకు స్పెషల్గా చూస్తే దీనిలో మనకు డార్క్ చాక్లెట్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ ఎ మూడ్ ఎన్హాన్సర్, అండ్ ఇట్ విల్
release the happy hormones in our body, okay, like oxytocin, dopamine, and these kind of hormones will be secreted by taking that chocolate. సో దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అయితే ఆటోమేటికలీ మనకు మూడ్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, అశ్వగంధ ఉంది ఇదే చాక్లెట్లో. ఎస్, సో అశ్వగంధ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. సో దట్ అశ్వగంధ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, ఫర్ ద స్టామినా ఇంప్రూవ్మెంట్, అండ్ అశ్వగంధ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ టు రిడ్యూస్ ద బ్లడ్ ప్రెషర్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఇది అన్ని పనిచేస్తాయి. సో దాంతో పాటు మనకు స్టామినా కూడా పెరుగుతాయి and he can do the level best. That is number 2. Number 3, there is another medicine, so that is called Safed Musli. Okay, that Safed Musli also included in this. So Safed Musli is one of the Ayurvedic herb. Okay, so that herb danlo undi kabatti that will prevent the premature ejaculation. That means మనకు ఇన్ కేస్ ఒకరికి అంగస్తమనం ఉంది, దాంతో పాటు వాళ్ళకు శీఘ్రస్ఖలనం కూడా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ శీఘ్రస్ఖలనంకి కూడా ఇది పనిచేస్తాయి అన్నమాట. సో తొందరకు మనకు డిశ్చార్జ్ అవ్వకుంటే కూడా మనకు ఈ చాక్లెట్ కూడా మనకు పనికి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 ఇంగ్రీడియంట్స్ అక్కడ మోక్రూట్ అని, దట్ ఈస్ అనదర్ హర్బ్. ఓకే, మోక్రూట్. సో దిస్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దట్ చాక్లెట్. ఓకే, so these are the 3 to 4 types of medicines we are getting from this chocolate, and this works wonderfully to improve the stamina in the body, to improve the moods in the body, and apart from that this is one of the best medicine to improve the blood circulation in our penis, so we'll have the satisfactory level of sex in the during the intercourse. Super. So okay, so ఇది అన్నీ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది కూడా ట్రై చేయొచ్చు. ఫైనల్లీ ఇన్ కేస్ వాళ్ళకు దీనిలో కూడా వాళ్ళకు ఫలితం రాలేదని అనుకుంటే మాత్రం దే క్యాన్ థింక్ ఆఫ్ మీ. ఐ హ్యావ్ ఎ మెడిసిన్, వన్ సింగిల్ మెడిసిన్ దట్ గివ్స్ ద రిజల్ట్ విదిన్ 1 day. ఒక రోజు వాళ్ళకు రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఆ మెడిసిన్ కూడా వాళ్ళు వాడవచ్చు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.